ట్రాన్స్ఫార్మర్స్ 1 మూవీ చూసాను, బాగా నచ్చింది. యాక్చువల్లీ మనకు తెలుసు ఎనిమీస్ ఆటోబాట్స్ వస్తే డెసెప్టికాన్, దాని లీడర్ మెగాట్రాన్, దీని లీడర్ వచ్చేసరికి ఆప్టిమస్ ప్రైమ్. సో వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉండేది బిఫోర్ వీళ్ళు 2 గ్రూప్స్గా విడిపోక ముందు ఎలా ఉండేది, సైబర్ట్రాన్లో రిలేషన్షిప్ ఏంటి అనేది ఈ మూవీ అనమాట. అండ్ దీంట్లో మీరు ఒక ఫన్నీ సైడ్ చూస్తారు ఆప్టిమస్ ప్రైమ్. అంటే ఆప్టిమస్ ప్రైమ్తో పాటు ఉండే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ ఆర్క్స్, బమ్బుల్ బీ ఆర్క్ కానీ, అలాగ అన్ని ఆర్క్స్ కూడా ఉంటాయి. అండ్ ప్రతి పార్ట్ కూడా స్టోరీలో కనెక్టింగ్, ఎక్కడ కూడా ఓకే ఇది అన్నెసెసరీ అనే ఫీలింగ్ అయితే ఎక్కడ ఉండదు. అండ్ మూవీ అనేది అండర్ 2 hours ఉంటుంది. మెగాట్రాన్కి మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, మెగాట్రాన్ ఎలాగ బ్యాడ్గా మారుతాడు, థాట్ ప్రాసెస్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ప్రైమ్. సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్, వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఆపోజింగ్ కాన్వర్జేషన్స్ కానీ అవన్నీ కూడా చాలా నీట్గా బిల్డప్ చేశారని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ కూడా చాలా నీట్గా తీసుకొచ్చి ప్రకారం లైవ్ యాక్షన్లో తీసుకుంటే అసలు వేరేలా ఉండేది స్టోరీ. ఇది మాత్రం పక్క నాకు చాలా నచ్చిందని చెప్పాలి. ఇంకా లెంత్ అయితే ఇంకొంచెం ఇంకా బెటర్ చేసి ఉండొచ్చు. దే కెన్ పుట్ మోర్ స్టోరీ. ఒక సింపుల్ లైన్, మంచి ట్విస్ట్స్ అన్ని మెయింటైన్ చేసుకునే వెళ్ళారు. విలన్ యొక్క మోటివ్ కూడా కైండ్ ఆఫ్ సింపుల్గా ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే లాగా అనిపిస్తుంది. విలన్ యొక్క ఆర్క్ అనేది ఒక సింపుల్ ఆర్క్, బట్ గ్రీడీ ఆర్క్ ఉంటుంది, బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే వెరీ గుడ్ వాచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైలర్ కూడా చూడకుండా. క్లీన్ స్లేట్తో వెళ్ళాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడ్ వెరీ గుడ్ రోల్. ఏదో ఒకరిని టైం పాస్గా తీసుకొచ్చి పెట్టడం అనేది కాదు, ప్రతిదీ కూడా మంచి మీనింగ్తో ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ వెరీ వెల్ కన్స్ట్రక్టెడ్ యానిమేటెడ్ ఫిల్మ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఈ మూవీ ఒకవేళ మీరు ఆల్రెడీ చూస్తుంటే మీ ఒపీనియన్స్ కూడా అన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.